హలో. అన్నా నమస్తే అన్న. నమస్తే లోకేష్. అన్నా కాదమ్మా, అన్నా నిజం నీకు తెలుసుకొని ఏదైనా మాట్లాడాలి. అన్నా వచ్చిన వాళ్ళు మన దగ్గరికి. ఇనుమా ఊర్లో పుట్టిన ఉంటే అన్నా నేను ఓర్చుకొని పోతా ఉన్నా, చేతకాని తను అనుకోవద్దండి. అన్నా అన్నా నాకు దాంట్లో సంబంధం ఉంటే అన్నా వాడెవడో జడ్జి గాడు నా పేరు పెట్టిస్తా ఉన్నాడు. అన్నా రిటైర్డ్ జడ్జి. అవునులే, రికార్డింగ్ కూడా చేసుకో, గురప్ప తప్పేంలా. రిటైర్డ్ కూడా చేసుకో, నాకు తప్పలే. రికార్డింగ్ కూడా చేసుకో, ఎందుకు నాకేం ప్రాబ్లం. ఇనుమా నేను చెప్తాను, ఏదైనా కొట్లాడగలుగుతాను. ఇనుమా నాకు సంబంధంలే. అన్నా వాంటెడ్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేస్తా ఉన్నారు. అయ్యో అన్నా నీకు అర్థమైందా? ఇది చంద్రగిరి సభ సక్సెస్ అయిన రెండో రోజు జరుగుతా ఉంది. అన్నా అర్థమైందా లోకేష్? నీకు యాజ్ బ్రదర్ నేను ఇంకెవరితో మాట్లాడు, నువ్వు కాబట్టి నీకు మాట్లాడుతా ఉండా. అవునులేనా? నీకు అర్థమైందా? ఇనుమా నువ్వు ఒక పంచి అన్నా, నీకు మంచి తెలివి, ఇట్లా కొంచెం నిలబెట్టు మా సైడ్. నీకు మంచి నాలెడ్జ్ ఉంది అన్నా. డాక్యుమెంట్స్ తీసుకోవాలి అన్నా మీ ఎదుటి పర్సన్ వద్దో డాక్యుమెంట్స్ తీసుకో. నువ్వు అన్నా తీసుకొనేసి కొంచెం ఎదుటి పర్సన్స్ డాక్యుమెంట్స్ తీసుకో అన్నా, చూసుకో. చెప్పి చదివితే 3 ఎకరాల 17 సెంట్లు 1952లో చేసినారు. వీళ్ళు 1885లో ఆర్టీఓగా ఉండేటప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ కొన్నారు. వీళ్ళంట కొనిందంట వీళ్ళు చెప్పింది. రెండోది వీళ్ళు వచ్చి 3 ఎకరాల 61 సెంటు. వీళ్ళకి ఆ బౌండరీస్ సంబంధం లేదంట. అవునులేనా? ఎట్లమ్మా నన్ను లాగితే ఎట్లమ్మా? ఇప్పుడు నా దగ్గర ఎవరైనా వచ్చి మార్చాలని చేయంటే నేను చెప్తా, హెల్ప్ చేయమంటా. కానీ అది 50 కోట్లు, అది విత్తికి అమ్మితే కూడా 14 కోట్లు పోదు. అవునులేనా? ఏమా నీకు చెప్పేది? అది కూడా కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లు అని పెడితే నువ్వు దానికి వత్తాసంటే నిజం కనుక్కో లోకేష్. మనము ఈ రోజుతో నాకేం కాదు లోకేష్. నేను తప్పు. ఒక్క నిమిషమా పవన్, ట్రాఫిక్ క్లియర్ చేయమను. వాళ్ళు ఎందుకు అడ్డు ఉంచారు? ఏమి నేను చెప్పేది, నేనేం చెప్పేది, నేను తప్పు చెప్పను. అవునులేనా? నేను నీకు క్లారిటీ చెప్తాడా. వాళ్ళు ముసలోళ్ళు సొత్తు నాకెందుకు? అవునవును అన్న, ఆ పరిస్థితి ఎప్పుడు లేదు కదా. కాదు, అతను చెవిరెడ్డి గాడు ఎవరెవరితో పెట్టిస్తా అన్నాడు అన్ని నాకు తెలుసు. అవునులేనా? ఓర్చుకు నేను ఎవరికి ఫోన్ చేయాలి? నువ్వు కాబట్టి యాజ్ బ్రదర్ కాబట్టి నీకు ఫోన్ చేస్తా ఉండా. అవునులేనా? నువ్వు కూడా అట్లా మా పెడితే ఎట్లా? అయ్యో లేదు, దాన్ని రెక్టిఫై చేద్దాంలేనా? ఒక పని చేయి, టోటల్ దాని డీటెయిల్స్ నేను ఇప్పుడు నాకు పంపించినారు, నేను నీకు పంపిస్తాను. చదివి క్లారిటీ కనుక్కోను ఒకసారి. అట్లేనా? ఓకే. ఇప్పుడు 2 సంవత్సరాలు నేను అనుకుని, ఇప్పుడు గవర్నమెంట్ ఈ టైంలో ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేస్తే ఎలక్షన్ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన నెలకో 3 నెలలకు ఇట్లాంటి వాటిలో ఎంటర్ అవుతారు. 2 నెలల తర్వాత ఎంటర్ అవుతారా? అవునులేనా? ఏమ్మా అన్నా వాంటెడ్ గా మన సభ సక్సెస్ అయినప్పటి నుంచి వాడు చెవిరెడ్డి చేస్తాడు. వాడు ఇంకా నరకం చూపిస్తాను చూడు. నేను చెప్తాను, దీని వెనకాల ఎవడు ఉండడు, వాడికైతే నరకం చూపిస్తాను. నేను నిజాయితీగా పోరాటం చేస్తా. నేను అపధర్మ పోరాటం చేయను. నేను వెనకాల చేసే రాజకీయం నేను చేయను. చేసేది రాజకీయం. అవునులేనా? నేను డైరెక్ట్ గానే పోరాటం చేస్తా. అవునులేనా? అన్నా నేను అది చూస్తాలేనా, ఒకసారి క్లియర్ చేసేద్దాంలేనా? క్లియర్ చేయమది అట్లేనా? తప్పనిసరి నీకు నేను కనుక్కో. నేను ఇప్పుడు మొన్న జామల్చారు నేను చేస్తాను పిలిచి వాళ్ళకి అప్పటికప్పుడు వార్నింగ్ ఇలా ఇచ్చిన అయిపోయింది కూడా. నేను చెప్పినా లేదా? అవును, నేను 2 సంవత్సరాల్లో వాళ్ళు వాంటెడ్ గా కమ్మ వర్సెస్ బలిజ, కమ్మ వర్సెస్ రెడ్డి, కమ్మ వర్సెస్ అదర్ కమ్యూనిటీ గలాట పెట్టని చెవిరెడ్డి ప్లాన్. ఇన్ని చేస్తున్నా ఓర్చుకొని పోతాడా, తలంచుకొని పోతాడా. 2024 ఎమ్మెల్యే అయినాక చాలా ఓర్చుకొని పోతా ఉండా. నన్ను చంపాలనుకున్న ఎదురు తిరుగుతా ఉంటే కూడా ఓర్చుకొని పోతానంటే నాది చేతకంతనం అయితే కాదు. ఎమ్మెల్యే గెలిచినాక ఎదిగే కొద్ది ఒదిగుండాలని ఉండాలి నేను, అంతే. అన్న ఎవరి వల్ల కాదులేనా, ప్రజాస్వామ్యంలో నీతి న్యాయం గెలుస్తుంది. అది కరెక్ట్ పాయింట్ చెప్పినావా? నేను అందుకే ఓర్చుకొని పోతా ఉన్నాను ఎంత తలంచుకొని. అవునులేనా? నేను కూడా చూసి క్లియర్ చేయిస్తాలేనా మీకు. నీకు ఇప్పుడు వాళ్ళు పంపించారు నాకు కాగితము, దాన్ని నేను అది నీకు పంపిస్తా చూడు. చూసుకోవాలంటే మనం మాట్లాడు. అట్లేనా? లేదు అది కూడా వద్దమ్మా. నువ్వు ఎవరు నేను అడిగి రికార్డు ఆఫీసులో అడిగితే వాళ్ళే నీకు చెప్తారు కనుక. అవునులేనా? అట్లేనా? వాళ్ళ తల్లిని తిట్టకూడదు కానీ నా కొడుకు వాడు ఇప్పుడు ఇంకా బాధలు పడి అనిపిస్తా ఉన్నాడు. ఇంకా అనిపిస్తాడు నాకు. వాడిని అయితే వదిలేదు ఉండదు నా కొడుకుని. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నాకు కసి పెరుగుతా ఉంది. దొంగోట్ల కేసులు ఓపెన్ చేస్తాను నా కొడుకుని. ఊరికి నా పేరు ఎందుకు వేసేది? నీకు ధైర్యం పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరినైనా పెట్టుకుని వాళ్ళకి అసలు ఇంకా ఏజ్ వాళ్ళు నేను ఏం మాట్లాడకూడదు, నేను కంప్లైంట్ ఇచ్చేసుంటా. ముసలోళ్ళు స్టేషన్ పిలిపికూడదని ఉండా. వాళ్ళకి నేను నా బినామీ లేవలు. అసలు పాపం వాడు అశోక్ రెడ్డి ఫోటో పెట్టినారు కదా, వాడికి ఏం తెలియదు మా పాపం.
అవునులేనా వానికి దీనికి సంబంధం లే. నానెన్న దాంట్లో నాణ్యన పైన పెడతా అన్నారన్నా వానికి తెలియదు. అన్నా వాడిని పెట్టినారు వాంటెడ్ గా. ఆ, ఒక బినామీ అని వాడు మంచి పిల్లోడు. అవును వాడు పాపం ఎంత కష్టపడేవాడు అంటే అంత కష్టపడేవాడు వాడు. వాడిని బినామీ అంటారు. అవునులే ఎర్రవారపల్లి మర్చిపోతుంది. ఆ అవునులేనా ఆ? అన్నా ఇది ఇంకెట్టుంటే ఎట్లా చెప్పు. అంతా క్లియర్ నేను మొత్తం చేసుకొని క్లియర్ చేసేద్దాంలేనా. చెయ్యి మా లొకేషన్. అలాగే తప్పనిసరిగానా. ఓకే థ్యాంక్ యూ. నమస్తే. నేను ఆవేశం ఫీల్ అయ్యి ఏం ఫీల్ అవుతానా, నీ దగ్గర కూడా నేను కొట్లాడే ధైర్యం ఉంది ఉంది కాబట్టి మా నేను నాకు మన అడుగుతున్నాను ఇద్దరికి ఉంది కాబట్టి నీకు ఫోన్ చేసిన. నేను ఇంకెవరికి ఫోన్ చేయలే. అవును అవునులే నువ్వు అనేసి నీకు ఫోన్ చేసిన, నేను ఎవరికి చేయలే. తప్పనిసరిగా అన్నా. నిజంగా మా వాడు నిజంగా వాడైతే అవును అవును ధైర్యంగా ఎదుర్కోవాలి మావాడు. అవును అవునులే ఏమా వాళ్ళ దగ్గర పోయి నేను ఆయన జోలికి పోయేది లేదనేది, 100 కోట్లు సెటిల్మెంట్ అయిపోయింది అనేది, అవును ఇంకో దగ్గర పోయి గ్రావెల్ వాడేమో అన్నం ఊర్లో వాళ్ళకి అన్నం తినే నా కొడుకు అయితే గ్రావెల్ ఇసుకు నా పైన చెప్తాడు. మా క్యాడర్ ఈ రోజు అందరు మీ కాంగ్రెస్ వాళ్ళు ఉండారు, తెలుగుదేశం ఉండారు, వైసీపీ వాళ్ళు ఉండారు, జనసేన అందరూ హ్యాపీగా మామూలు లేకుండా పర్మిట్ తీసుకుని తోలుకుంటా ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు డిస్టర్బ్ లేకుండా. 2 సంవత్సరాలు నీకు తెలియదు. నేను వారు అక్కడ ఉన్నావు కదా, అక్కడ ఉన్న పొజిషన్ ఏమి ఈ రోజు పొజిషన్ నీకు తెలుసు కదమ్మా. అవును అవును కరెక్ట్ అన్న. చెప్పు. లేదులేనా కాన్స్టిట్యున్సీ ప్రశాంతంగా ఉందినా. దాన్ని చెడగొట్టేప్పుడు నేను ఏదైనా ఆవేశం పోయి పిల్లలు ఆవేశం పోయి ఏదైనా చెయ్యాలని కాసుకున్నాడు. అవునులేండి లేదులేనా, అది ఒకసారి డిస్కస్ చేసి క్లియర్ చేసేస్తాంలేనా. చేసేమ్మా ఇప్పుడు చేసేమ్మా. అట్లేనా. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.